మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. రైట్, ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కానుంది. ఎల్నినో ఎఫెక్ట్ పై ప్రధానంగా చర్చించనున్నారు. పంచాయతీరాజ్ 2018 చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రెవెన్యూ మొబిలైజేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో కేబినెట్ టైంగా చూస్తూ ఉన్నాం. సో 3 గంటలకు సమావేశం అని చెప్తున్నారు. సో ఎల్నినో ఎఫెక్ట్, అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ, మరోవైపు కాళేశ్వరంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఈ దాడిని తిప్పికొట్టే విధంగా కూడా చర్చలు ఉండబోతున్నాయని అప్డేట్ చూస్తున్నాం. ఏం జరుగుతోంది? మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా కూడా ఎల్నినో ఎఫెక్ట్ అనే అంశంపైన ఈరోజు ప్రధానంగా క్యాబినెట్ చర్చించబోతా ఉంది. నిన్న వ్యవసాయ శాఖ అలాగే వాతావరణ శాఖతో పాటు జిహెచ్ఎంసీ ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎల్నినో ఎఫెక్ట్ ఏ మేరకు రాష్ట్రంలో ఉంది, ప్రస్తుతం ఉన్న నీటి వనరులు ఏ మేరకు ఎన్ని రోజుల పాటు సరిపోతాయి, ప్రస్తుతం జూలైలో కానీ లేదంటే ఆగస్టులో సెప్టెంబర్లో కానీ ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా, ఇలాంటి అంశాలపైన నిన్న సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపైనే ఈరోజు క్యాబినెట్లో చర్చించబోతారు. నిజానికి ప్రత్యామ్నాయ పంటలపైన ఫోకస్ చేయాలని వ్యవసాయ శాఖ నుంచి చాలా రోజులు కూడా సూచనలు అందుతున్నాయి. రైతులు ముఖ్యంగా వరి కానీ పత్తి కానీ ఇతర ఏవైతే సంబంధించి నీరు ఎక్కువ అవసరం ఉందో ఆ పంటలు వేయొద్దు, తద్వారా నష్టపోతారనే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. 1-2 రోజుల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకించి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఈ క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం మంత్రులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయాలంటూ అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో రాజకీయ ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపైన మాట్లాడినప్పటికీ ఇంకా కౌంటర్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రులతో చర్చించి సరైన కౌంటర్ ఇచ్చే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పంచాయతీ నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలో కాకుండా నేరుగా వెళ్తున్నాయి. దీనివల్ల పంచాయతీలు తమకు సొంతంగా వచ్చే నిధులను ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా పోయిందనే అభిప్రాయంతో ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్టంలోని 70/3 యొక్క ఏదైతే సెక్షన్ ఉందో దాన్ని సవరణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. నేరుగా ప్రభుత్వం పంచాయతీ బ్యాంక్ ఖాతాలో నిధులు వేయడం, పంచాయతీ కూడా తమ అవసరాలకు అనుకున్నట్టు కూడా ఆ నిధులు వినియోగించుకునే విధంగా కూడా ఈ సెక్షన్లో మార్పులు తెచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు 111 జియో పరిధిలో ఒక 10 గ్రామాలను తొలగించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి హెచ్ఎండిఏ అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు కానీ అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఏవైతే జంట జలాశయాలు ఉన్నాయో వాటికి ఇప్పుడు ఈ 10 గ్రామాల నుంచి నీరు పెద్దగా పోవట్లేదు. తద్వారా ఈ గ్రామాలు ఉండడం వల్ల అక్కడ ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుంది, ఆర్థిక అభివృద్ధి జరగట్లేదు అనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఒట్టినాగులపల్లితో పాటు ఒక 9 గ్రామాలను ఈ యొక్క 111 జీవో నుంచి తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు సంబంధించి రాజకీయపరమైన అంశాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే రెవెన్యూ జనరేట్ చేయాలని చాలా నుంచి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికోసం ప్రత్యేకించి ఒక సబ్ కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ ఇప్పటికే చాలాసార్లు మీటింగ్ నిర్వహించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు కూడా మరొక మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఆ నివేదికను క్యాబినెట్లో పెట్టి నిధులకు సంబంధించి సమీకరణ ఏ విధంగా చేయాలి, ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యత ప్రాజెక్టులు ఏంటనే దానిపైన కూడా ఈ క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఆల్రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్డ్ ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.